బంగాళాదుంపలతో యుద్ధం. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమండి. రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికా ఓసారి బంగాళాదుంపలతో యుద్ధం చేసింది. అలా చేసి గెలిచింది కూడా. గూగుల్ ఇమేజెస్ ఓపెన్ చేసి ఈ నెంబర్ టైప్ చేస్తే విచిత్రమైన ఫోటోలు వస్తుంటాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో చాలానే ఉన్నాయి. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 1. గూగుల్ ఇమేజెస్ని ఓపెన్ చేసి 241543 అని టైప్ చేస్తే మీకు మనుషులు ఫ్రిడ్జ్లో తల పెట్టే ఇమేజెస్ వస్తాయి. ఏంటి డౌట్గా ఉందా? కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. కానీ అవి ఎందుకు అలా వస్తాయో తెలుసా? నేను చెప్తా చూడండి. 2009లో డేవిడ్ హార్విడ్జ్ అనే వ్యక్తి తన ఫ్రెండ్కి తలనొప్పిగా ఉంటే తలను తీసుకెళ్లి ఫ్రిడ్జ్లో పెట్టమని ఓ సలహా ఇచ్చాడంట. అది విన్న తన ఫ్రెండ్కి ఏమనిపించిందో ఏమో గాని డేవిడ్ చెప్పిన వెంటనే నిజంగానే తన తలను తీసుకుని వెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టాడంట. వెంటనే నవ్వుకున్న డేవిడ్ తన ఫ్రెండ్ ఫ్రిడ్జ్లో తల పెట్టిన ఫోజుతో ఒక ఫోటోను తీశాడు. ఆ ఫ్రిడ్జ్ సీరియల్ కోడ్ను ఫ్రిడ్జ్లో ఉన్న నూడిల్స్ ప్యాకెట్ బార్ కోడ్తో 241543 బార్ హెడ్ ఇన్ ఏ ఫ్రీజర్ అనే మీమ్ను తయారు చేసి ఫ్లిక్కర్లో అప్లోడ్ చేసి మీరు కూడా ఇలా చేయమని కోరాడు. అది ఫ్లిక్కర్లో అప్లోడ్ చేస్తే టంబ్లర్లో తెగ వైరల్ అయింది. అదన్నమాట సంగతి. అందుకే మనం గూగుల్లో 241543 అని టైప్ చేస్తే మనకు మనుషులు ఫ్రిడ్జ్లో తలపెట్టే ఇమేజెస్ వస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 2. బంగాళాదుంపలతో చిప్స్ లేదా కూరలు తయారు చేసుకొని తింటారు. కానీ వీటితో ఒకసారి యుద్ధం జరిగింది. అది కూడా అగ్రరాజ్యమైన అమెరికా చేసింది. అంతేకాదండి, వీటి సహాయంతో ఆ చిన్న సైతు యుద్ధాన్ని గెలిచారు కూడా. వినడానికి విచిత్రంగా ఉంది కదా? అసలు ఏం జరిగిందంటే రెండో ప్రపంచ యుద్ధ సమయంలో పసిఫిక్ మహాసముద్రంలో జపాన్ సబ్మెరైన్ ఉంది. అమెరికా సైన్యం ఉన్న షిప్ అటు సైడ్ ఉంది. సబ్మెరైన్ కింద ఉంది, షిప్ ఏమో వాటర్ పైన ఉంది. నెమ్మదిగా సబ్మెరైన్ పైకి అమెరికా షిప్ ను టార్గెట్ చేసింది. అమెరికా సైన్యం కూడా సబ్మెరైన్ ను ట్రాక్ చేశారు. కానీ డెక్ నుండి ఆయుధాలు తీయడానికి కొంచెం టైం పట్టింది. ఈలోపు జపాన్ వాళ్ళు తమ షిప్ ను పేల్చేస్తారేమో అని భయపడ్డ అమెరికన్ సైలర్స్ బంగాళాదుంపలను జపాన్ సబ్మెరైన్ పై వేయడం ప్రారంభించారు. జపాన్ సబ్మెరైన్ లో ఉన్నవారు అవి గ్రానైట్స్ ఏమో అని భయపడి షిప్ ను టార్గెట్ చేయడం మానివేసి ఆ బంగాళాదుంపలను తిరిగి అమెరికన్ షిప్ పై వేయడం ప్రారంభించారు. కొంతసేపటి తరువాత అమెరికన్ సైన్యం ఆయుధాలను తీసుకొచ్చి జపాన్ సబ్మెరైన్ ను పేల్చివేశారు. ఇలా బంగాళాదుంపల సహాయంతో అమెరికన్ సైన్యం ఒక చిన్న యుద్ధాన్ని గెలిచింది. ఫ్యాక్ట్ నెంబర్ 3. ప్రపంచంలో ఎత్తైన పర్వతం ఏది అంటే ఎవరెస్ట్ అని మన అందరికీ తెలుసు. కానీ విశ్వంలోనే అతిపెద్ద పర్వతం ఏంటో అది ఎక్కడుందో తెలుసా? నేను చెప్తా చూడండి. విశ్వంలోనే అతిపెద్ద పర్వతం వాల్కెనో ఒలింపస్ మాన్స్ అంగారక గ్రహంలో ఉంది. ఇది భూమిపై ఉన్న ఎవరెస్ట్ కన్నా 2.5 రెట్లు పెద్దది. ఎవరెస్ట్ 8848.46 మీటర్ల ఎత్తు ఉంటే ఇది మాత్రం 21.9 కిలోమీటర్ల ఎత్తు ఉంది. ఇది ఒక అగ్నిపర్వతం. భూమి మీద ఉన్న అతి పెద్ద అగ్నిపర్వతం అయిన మౌనా లోవా కంటే 100 రెట్లు పెద్దది. ఇంకో విశేషం ఏంటంటే ఒలింపస్ మాన్స్ యొక్క సర్ఫేస్ ఐర్లాండ్ దేశం ఎంత ఉంటుందో అంత ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4. స్మార్ట్ ఫోన్లు వచ్చాక మనం ఏదైనా ఫంక్షన్కి కానీ ఎక్కడైనా ప్లేస్ని చూడడానికి కానీ వెళ్ళినప్పుడు ఫస్ట్ చేసే పని సెల్ఫీ తీసుకోవడం. సెల్ఫీ అంటే స్మార్ట్ ఫోన్ వచ్చాకే స్టార్ట్ అయిందేమో అనుకుంటాం. కానీ ప్రపంచంలోనే మొట్టమొదటి సెల్ఫీని 1839లో తీశారు. అమెరికాకు చెందిన రాబర్ట్ కార్నెలియస్ డగ్రో టేప్ టెక్నిక్ ను ఉపయోగించి మొదటి సెల్ఫీని తీశారు. రాబర్ట్ తన ఇంటి పెరట్లో కుటుంబంతో కలిసి సెల్ఫీ దిగాడు. ఈ సెల్ఫీ తీయడానికి 3 నుండి 15 నిమిషాల టైం పట్టిందని ఆయన ఆ ఫోటో వెనుక రాసి పెట్టాడు. ఈ ఫోటోనే 1839లో తీసిన సెల్ఫీ లైట్ పిక్చర్ గా గిన్నీస్ రికార్డులో నమోదైంది. మన దేశంలో మొదటి సెల్ఫీని 1880లో త్రిపుర రాజు కుటుంబానికి చెందిన మహారాజా బీర్ చంద్ర మాణిక్య, అతని భార్య మహారాణి ఖుమాన్ చాను మన్మోహిని దేవి కలిసి తీసుకున్నట్లు రికార్డుల్లో ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 5. సాధారణంగా మానవుడు 70 డెసిమల్స్ వరకు మాత్రమే సౌండ్ వినగలడు. కానీ గోరంత ఉండే చాప
140 డెసిమల్స్ అంటే మానవుడు వినే సౌండ్ కు రెట్టింపు సౌండ్ ను విడుదల చేస్తుంది. ఆశ్చర్యంగా ఉంది కదూ, ఇది నిజమండి. కేవలం 10 నుండి 13.5 మిల్లీమీటర్ల పొడవు ఉండే డానియోనెల్లా సెరిబ్రమ్ అనే చేప కూత పెట్టేటప్పుడు 140 డెసిమల్స్ తో సౌండ్ చేయగలదు. అంటే ఓ జెట్ విమానం ఎంత సౌండ్ చేయగలదో అంతకు సరి సమానమైన సౌండ్ ను ఈ చేప చేస్తుంది. ఈ చేప ఇంత సౌండ్ చేస్తుందని 2021లో అంతర్జాతీయ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.